వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో పాప్ మెథడ్, పుష్ మెథడ్, షిఫ్ట్ మెథడ్ అండ్ అన్షిఫ్ట్ మెథడ్స్ గురించి చూద్దాం. ఇవన్నీ కూడా ఎర్రే యొక్క మెథడ్స్. ఫస్ట్ పాప్ మెథడ్ అంటే ఏంటి? పాప్ మెథడ్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎర్రే. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ ద వన్ వేరియబుల్ నేమ్స్, కామారు ఇవన్నీ కూడా సేవ్ అయి ఉన్నాయి ఎర్రేలో. సో నేను పాప్ ఆఫ్ నేమ్స్ డాట్ పాప్ అని రాస్తున్నా. నేమ్స్ డాట్ పిఓపి మెథడ్. సో ఇక్కడ ఏమవుతుంది? నేమ్స్ ఏమవుతాయి? ఒక ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది అనమాట. ఏది? లాస్ట్ కొన్న ఎలిమెంట్. కుమార్ 22 ట్రూ. సో 23 రిమూవ్ అయింది. దీన్ని తీసుకొచ్చి నేను జెడ్ అనే వేరియబుల్లో పెట్టాను. జెడ్ ఈక్వల్స్ టు నేమ్స్ డాట్ పాప్. ఇక్కడ జెడ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జెడ్లో ఏమవుతుంది? ఏదైతే రిమూవ్ అయిన వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ మనకు ప్రింట్ అవుతుంది 23. సో ఇది పాప్ మెథడ్. తర్వాత వచ్చేసి పుష్ మెథడ్. పుష్ మెథడ్ యాజ్ ఏ న్యూ ఎలిమెంట్. ఇప్పుడు నేను నేమ్స్ డాట్ పుష్లో ఒక వేరియబుల్ని సేవ్ చేద్దాం, ఒక పుష్ చేద్దాం అనుకుంటున్నా. రమేష్ని పుష్ చేస్తాను. సో ఇప్పుడు జెడ్లోకి ఏమొచ్చిందో చూడండి. సో జెడ్లోకి 5th ఎలిమెంట్ వచ్చింది. ఫిఫ్త్ పొజిషన్లోకి రమేష్ సేవ్ అయింది అనమాట. సో జెడ్ అనే వేరియబుల్ని యూజ్ చేశాను కాబట్టి మీరు జెడ్ని యూజ్ చేసుకోకుండా నేమ్స్ డాట్ పుష్ రమేష్ అనిస్తే నేమ్స్ ఏం ప్రింట్ అవుతుంది? ఎన్నైతే వేరియబుల్స్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రింట్ అవుతాయి మనకి. అంటే డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? పుష్ మెథడ్, పాప్ మెథడ్ చేసినప్పుడు ఏదైతే వేరియబుల్లో సేవ్ చేస్తే ఏదైతే రిమూవ్ అయిందో అది వచ్చి సేవ్ అయింది. అదే పుష్ మెథడ్ చేసినప్పుడు ఎన్నో ఎలిమెంట్గా యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ని రిట్రైవ్ చేసి చూపిస్తుంది మనకి. తర్వాత వచ్చేసి షిఫ్ట్ మెథడ్. షిఫ్ట్ మెథడ్ రిమూవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఎగ్జాక్ట్గా పాప్ మెథడ్కి ఆపోజిట్లో పుష్ మెథడ్ ఉంటుంది. షిఫ్ట్ మెథడ్. SHIFT షిఫ్ట్. సో షిఫ్ట్ అనే దాన్ని యూజ్ చేసుకుని మనం ఫస్ట్ ఎలిమెంట్, ఎర్రే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు. సో కుమార్ పోయింది. మీరు జెడ్లో నేమ్స్ డాట్ షిఫ్ట్ అని సేవ్ చేస్తే ఏదైతే ఎలిమెంట్ రిమూవ్ అవుతుందో ఆ ఎలిమెంట్ వచ్చి అందులో సేవ్ అవుతుంది. తర్వాత వచ్చేసి అన్షిఫ్ట్. అన్షిఫ్ట్లో నేను ఒక వాల్యూని సేవ్ చేస్తున్నాను, రమేష్. ఇప్పుడు ఏమవుతుంది? జెడ్ ఏం ప్రింట్ అవుతుంది? సో ఎర్రే సైజు డిస్ప్లే చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇది పెద్ద మనకు యూజ్ అవ్వదు, వదిలేసేయండి. తర్వాత వచ్చేసి నేమ్స్ డాట్ అన్షిఫ్ట్. ఇక్కడ నేమ్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఏమవుతుంది? సో ఫస్ట్ రమేష్ యాడ్ అయింది ఎర్ర ఎలిమెంట్గా. తర్వాత ఇవన్నీ కూడా ఒక ఎలిమెంట్ షిఫ్ట్ అవుతా వెళ్తున్నాయి. సో తర్వాత వచ్చేసి అంతే. ఇవన్నీ కూడా నేమ్స్ యొక్క ఎర్రస్ యొక్క మెథడ్స్. ఫస్ట్ పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్ మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.